బైబిల్ దేవుడి యొక్క ఆ వ్యక్తిత్వాన్ని నిర్వచించినటువంటి ఈ ప్రవక్తలు భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఎలా నిర్వచించారో చూస్తే అది ఒక బిజినెస్ డీల్ లాగా ఉంటుందన్నమాట. అంటే నేను యెహోవాని పూజిస్తే ఆయన మనకి ఈ లోకంలో ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. కష్టం రాకుండా అంటే ఇతర శత్రువుల నుంచి మనల్ని కాపాడుతాడు, శత్రువుల్ని మన చేతిలో చనిపోయేటట్లుగా చేస్తాడు, మనకి వాళ్ళ మీద జయాన్ని కలిగిస్తాడు అనే ఒక ఆశని పెట్టారు. లేకపోతే మనకు అనేక రకాల తెగుళ్ళు వస్తాయి అనే ఒక భయాన్ని పెట్టారు. పరలోకం లేదు. అప్పుడు పాత నిబంధనలో పరలోక ప్రస్తావన లేదు. మీకు స్వర్గం వస్తుంది యెహోవాను పూజిస్తానని ఎవరు చెప్పలేదు. వాళ్ళందరికీ ఈ లోక సంబంధమైనటువంటి ఆశల్ని భయాల్ని కలిగించి మీరు యెహోవాని పూజిస్తే ఈ లాభం, పూజించకపోతే ఈ నష్టం అని చెప్పి ఒక బిజినెస్ డీల్ లాగా చేశారు. అందుకే వాళ్ళ మధ్య ఎప్పుడైతే వాళ్ళకి ఆ బిజినెస్కి భంగం కలుగుతుందో, ప్రవక్తలు చెప్పినట్లుగా వాళ్ళకి ఈ లోకంలో ఎప్పుడైతే లాభం కలగలేదు